రీసెంట్‌గానే నేను కొంచెం డైట్ అనేది స్టార్ట్ చేసినాను గాబట్టి, నా రీసెంట్ డైట్‌లో నా రీసెంట్‌గా ఫేవరెట్ అయిన ఈ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అలాగే తిన్న వెంటనే టమ్మీ అనేది ఫుల్ అయిపోతది. ఈ రెసిపీని ఎలా చేయాలి, ఏంటి అని చూసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్‌లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే చపాతీ పిండి కలుపుకోవాలి. మేమైతే గోధుమ పిండి, మైదా అలాగే కొంచెం రాగి పిండి కలుపుకుంటాం. మొత్తం కొంచెం కొంచెం మోతాదుగా తీసుకొని టేస్ట్ సరిపడినట్టుగా కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ వేసుకొని పొడిని మంచిగా కలిపేసుకోవాలి పౌడర్ అనేది. ఇక ఇది ముద్దగా అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ జల్లేసుకొని ఇంకా ఎంత మంచిగా ఈ పిండి అనేది కలుపుకుంటే అంత మెత్తగా వస్తుందనేసి నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఇక దీంట్లోకి టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ శనగపిండి, ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓవర్ నైట్గా నానబెట్టుకున్న పచ్చి బఠానీ, తెల్ల శనగలు అలాగే ఎర్ర అలసందలు, తెల్ల అలసందలు ఉంటాయి. ఇంకా ఎరుపు రంగు శనగలు కూడా ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఓవర్ నైట్గా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, హాఫ్ చిన్నులపాయ రెమ్మల్ని దంచి వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనకి మినిమం స్పైసెస్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందే వేసేసుకున్నాము. ఇంకా దాల్చిన చెక్క పౌడర్, ఇంకా గరం మసాలా ఇలాంటివి ఉంటాయి కదా, అవి మినిమం స్పైసెస్. మీకు ఏవేవైతే స్పైసెస్ కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా వేసేసుకోండి. నాకు నచ్చిన స్పైసెస్ అన్నీ నేను యాడ్ చేసేసుకోండి. అది కొంచెం ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న ఈ అన్ని హోల్ తీసుకెళ్ళి దీంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినట్టుగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇక అది కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇక చపాతీ మా అమ్మ ఒకలాగా చేస్తారు, నేనేమో ఇంకొకలాగా చేస్తున్నాను ఇక్కడ. అంటే నేను చేసి చపాతీ ఇట్లే చేసుకుంటాను, ఎందుకంటే చాలా పల్చగా వస్తుందన్నమాట, లేయర్స్గా. అందుకనేసి నేను ఇట్లా చేసుకుంటాను. అది కూడా ట్రై చేయొచ్చు. మా మమ్మీ చేసిన విధంగా నేను ఇది కూడా చేస్తానన్నమాట. మీరు ముందే చూసుంటే మీకు తెలుస్తుంది మా మమ్మీ ఎలా చేస్తారు ఏంటి అనేసి. చాలా పల్చగా రోటీ అనేది ప్రెస్ చేసుకొని 4 సైడ్లు మంచిగా కాల్ చేసుకొని నేను వండిన గరం గరం కర్రీతో నేనైతే కడుపు నిండా లాగించేదానికి రెడీగా ఉన్నాను. మరి నా రీసెంట్ లైట్ ఫుడ్ అయితే ఇది. మరీ హెవీ డైట్ కాదులేండి, మరీ ఫుడ్ని కంట్రోల్ చేయడం అనేది నా వల్ల కూడా కాదు. కాబట్టి లైట్ డైటింగ్ అంటే తినే ఫుడ్ని కొంచెం మోతాదులో తీసుకుంటున్నాను. ఇక నాకైతే ఈ రెసిపీ ఫేవరెట్ కదా, నేను ఇంకా తింటూ ఉంటాను. మీకు కనుక రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.